న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆవుల తలకాయ లోడుతో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న లారీని సమాచారం అందుకున్న బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణుతేజ వారి నాయకులతో కలిసి వెళ్లి కావలి స్థానిక అలిగుంటపాలెం క్రాస్ రోడ్డు వద్ద అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వీరేంద్రబాబు తెలిపారు. నేను భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేజీడి విష్ణుతేజ మాట్లాడుతున్నాను. ఈరోజు హైదరాబాద్ నుంచి అక్రమంగా తరలిస్తున్న జంతు కళేబరాలను మన నేషనల్ హైవేలో అడ్డుకోవడం జరిగింది. దానిపై తక్షణమే పోలీసులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇట్లా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇట్లా ఆవులను వధించడం, వాటిని చెన్నైకు అక్రమంగా తరలిస్తూ ఉండడాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. ఇట్లా హిందువుల మనోభావాలకు దెబ్బతినే విధంగా ఆవుల్ని వధించడం దుర్మార్గమైన చర్య. ఈ చర్యలపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.